మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభువునకు దేవాలయముగా కట్టబడాలి అంటే మనము ప్రభువులో పెరుగుతూ చక్కగా అమర్చబడుతూ పరిశుద్ధమైన దేవాలయముటకు ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మనలో ఆయన నివసించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా మనము మన జీవితాన్ని కట్టుకోవాలి అంటే చక్కగా కట్టుకోవాలి, పరిశుద్ధమైన దానిగా కట్టుకోవాలి. అప్పుడు మనలో ఆయన నివసిస్తాడు. ఆయన దేవాలయముగా మనం మారుతాం. మనం ప్రతిరోజు వృద్ధి పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం పెరుగుతున్నామని, దేవుని ఎదుట మనం కట్టబడుతున్నామని, దేవుని ఎదుట మనం అమర్చబడుతున్నామని ఎవరైతే తెలుసుకుంటారో వారు చక్కగా దేవుని ఎదుట జీవించగలుగుతారు. వారు పరిశుద్ధముగా దేవునికి ఆలయముగా కట్టబడుతారు. దేవునికి ఆలయముగా మనమందరం కట్టబడుదుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మా జీవితాలను చక్కగా అమర్చినైనా నీకు దేవాలయం అగుటకు ప్రభువా పరిశుద్ధముగా మమ్ములను తయారు చేసి వృద్ధి కలుగజేయమని, నీకిష్టమైన నీ దేవాలయముగా తయారు చేయమని, కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.